హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర కట్ట పెద్దది 1, ఎండుమిరపకాయలు 50 గ్రాములు, దినుసులు ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు 25 గ్రాములు. ముందుగా చింతపండును వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 15, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిరపకాయలు 2, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. కొత్తిమీర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకొని 3 లేదా 4 సార్లు కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మరీ నల్లగా కాకుండా దోరగా వేయించండి. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగాక వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగి ఆరబెట్టిన కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. కొత్తిమీర ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ఫ్రై చేసుకున్న దినుసులు, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో చిన్నులపాయ రెబ్బలు, ఫ్రై చేసిన కొత్తిమీర, చింతపండు రసం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పచ్చడి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోండి. పచ్చడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఎండుమిరపకాయలు, చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర పచ్చడి ఈ విధంగా రెడీ అవుతుంది. పచ్చడి చల్లారిన తర్వాత గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు రైస్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు.
ఈరోజు మనం తోటకూర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునే తోటకూర పప్పు పులుసు కాకుండా ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 కట్టలు తోటకూర తీసుకొని 4-5 సార్లు కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక కట్ట పుదీనాను కూడా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత 20 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును 1/2 గ్లాస్ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు సగం వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కడిగిన తోటకూర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తోటకూరను మీడియం ఫ్లేమ్లో అందులోని వాటర్ అంతా ఎగిరి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, దినుసులు, టేస్ట్కి తగినంత ఉప్పు, 10 చిన్నులపై రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత అందులో ఫ్రై చేసుకున్న తోటకూర, చింతపండును నీళ్లతో కలిపి వేసుకోవాలి. మీకు పచ్చడి వేసుకోవడానికి గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వేడి నీళ్లు పోసుకొని వేసుకోండి. పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్యాన్లో తాలింపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని లో ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు తాలింపులో వేగనివ్వాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సైడ్స్కు వస్తే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్ద కట్టలు పుదీనాను తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న లేత కాడలతో సహా తీసుకోవచ్చు. పచ్చడిలోకి 15 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1
టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కరివేపాకు వేగాక వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగిన పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనాలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, దినుసులు, టేస్ట్కి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ఫ్రై చేసుకున్న పుదీనా, వేడి నీళ్ళల్లో నానబెట్టిన చింతపండును వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక 2 ఎండుమిరపకాయలు, 5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక అందులో మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకు పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి మనకు 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఇప్పుడు రైస్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలకూర పచ్చడి చాలా టేస్టీగా రైస్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాలకూర పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర మీడియం సైజ్ 5 కట్టలు. ముందుగా పాలకూరను కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు 20, దినుసులు ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, కరివేపాకు 1/2 కప్పు, చిన్నులపాయ రెప్పలు 10, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. పాలకూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మరీ నల్లగా కాకుండా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక అందులో నువ్వులు,
పావు కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కడిగిన పాలకూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పాలకూరలో ఉండే వాటర్ అంతా పోయి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ఫ్రై చేసుకున్న దినుసులు, సగం చిన్నులపాయ రెప్పలు, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ఫ్రై చేసుకున్న పాలకూర, చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగాక అందులో చిన్నులపాయ రెప్పలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని తాలింపులో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత పచ్చడి మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు రైస్లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.